మాచర్ల పట్టణంలో 24వ వార్డులో పోలేరమ్మ ఆలయం వద్ద రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ దిమ్మెను పగలగొట్టడం జరిగింది. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. రాత్రిపూట బొమ్మ ఉంటే నైటు నీళ్ళు వస్తువులు పగలగొట్టడం జరిగింది. రైతు అంటే కానీ రాత్రిపూట మొత్తం పాల్గొట్టారు. మీరు ఈరోజు మాచర్లో ఉన్నారంటే అది బెమ్మారెడ్డి గారి సలవ. ఆయన పెట్టిన బిచ్ అనుకోండి. మీరు ఈరోజు మిమ్మల్ని కూడా ఒక్కళ్ళు కూడా ఎవరేమన్నా తీసుకొని ఒక్కళ్ళు కూడా రాలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బొమ్మ పగలగొట్టింది. ఇదే నేను తలుచుకుంటే పీడిపోలు బ్రహ్మారెడ్డి గారు కన్ను సైకిల్ చేసి తలుచుకుంటే మీరు ఒక్కళ్ళు కూడా ఈ ఊళ్ళో తిరగలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటే చెబుతున్నా నేను, ఇలాంటి మళ్ళీ రిపీట్ జరిగినాయంటే మాత్రం ఊరుకునే లేదు. వీళ్ళు ఏం చేస్తారులే, పీడిపోలు ఏం చేయలేరు అనుకోవద్దు. మేము మా బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాచర్ల నియోజకవర్గం గొడవలు ఎక్కడ ఉండొద్దు, శాంతిగా ఉండాలి, నియోజకవర్గం అభివృద్ధి జరగాలని ఆలోచనే. కానీ మిమ్మల్ని ఏమంటాను కూడా వాళ్ళ జోలికి పోవద్దని ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి మా టీడీపీలు ఎవరు కూడా మీ జోలికి ఒక్కరు కూడా రావట్లేదు. తీసుకోవద్దు. తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు. దీనికి కఠినంగా చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇలాంటివి మళ్ళీ జరిగితే మాత్రం ఇది మాత్రం ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోమని వైసీపీ నాయకులకి